హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు డీసీ మోటో బ్లాగ్స్. ఈరోజు మన డే 10 సౌత్ ఇండియా ట్రిప్లో. అండ్ నిన్నైతే మనం డే 9లో మున్నార్లో స్టార్ట్ అయిపోయేసి డైరెక్ట్ కోయంబత్తూర్కి అయితే రీచ్ అయిపోయాం. అండ్ కోయంబత్తూర్లో మనం రీచ్ అయ్యేసరికి నైట్ 7 అయిపోయింది. దగ్గర దగ్గర రూమ్ తీసేసుకుని రూమ్లో మొత్తము బట్టలు ఆరబెట్టేసేసి, ఎందుకంటే నేను వర్షానికి వచ్చేసాం. ఫుల్ బట్టలు అయితే మొత్తం తడిసిపోయాయి. ఆ బ్యాగ్ ఒక్కటి ఆ కవర్ వేసిన వల్ల, రెయిన్ కవరు, దానివల్ల అది బ్యాగ్ కొన్ని ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అయితే సేఫ్గా ఉన్నాయి. ఇంకా అవన్నీ ఆరబెట్టేసుకొని నిన్న మేము ఫుల్ అలసిపోయినాం. చాలా దగ్గర దగ్గర ఒక 12 అవర్స్ జర్నీ చేసినట్టు అయింది. ఇంకా ఫుల్ అలసిపోయేసి నేను మొత్తం రెస్ట్ తీసేసుకున్నాం నైట్. ఇంకా ఏం లేక పొద్దున 7:30కి అట్లా లేచి ఇంకా డైరెక్ట్ టిఫాన్ చేసేసుకొని, మామూలుగా ప్లాన్ అయితే పొద్దున్నే స్టార్ట్ అవుదాం అనుకున్నాం. బట్ అన్ఎక్స్పెక్టెడ్గా నేను దగ్గర 7కి అయితే రీచ్ అయిపోయాం కాబట్టి ఇంకా స్కిప్ చేసేసాం మార్నింగ్ అనేది. ఇంకా సరే లంచ్ కల్లా ఖచ్చితంగా ఊటీలో ఉందామనేసి ప్లాన్ చేసినాం. అండ్ మామూలుగా కోయంబత్తూర్లో అయితే మేము ఎందుకు వచ్చినామంటే మున్నార్ రూట్ ఒకటి అండ్ ఆదియోగి స్టాచ్యూ కూడా కవర్ చేసేద్దాం అనుకున్నాం. బట్ అస్సలు ట్రిప్లో ఓన్లీ మిస్ అయిన ప్లేస్ అంటే ఓన్లీ ఆదియోగి స్టాచ్యూనే. మేము ఇంకా కవర్ చేయలేకపోయాం అదైతే. మళ్ళీ ఇప్పుడు మార్నింగ్ వేసుకుంటే మళ్ళీ మాకు ట్రిప్లో మళ్ళీ మైసూర్ ఉంది. ఇంకా అందుకే మళ్ళీ ఇప్పుడు ఏమైనా ఒక డే ఎక్స్టెండ్ చేసా, మాకు మొత్తం ట్రిప్లో నెక్స్ట్ ఉన్న 2 ప్లేసెస్ మళ్ళీ డిస్టర్బ్ అవుతాయి అనేసి మేము ఇంకా స్కిప్ చేసేసాం. ఇప్పుడు మనం పోయే ఊటీకి అయితే ఓన్లీ 85 కిలోమీటర్స్ కోయంబత్తూర్ నుండి. మొత్తం ఓన్లీ ఒక 1 హైవే నేషనల్ హైవే ఒక్కటే తీసుకుంటాం, నేషనల్ హైవే 181 అంతే. దాని నుంచి ఇంకేం ఎక్కడ కానీ అట్లయితే తీసుకోను. ఆ నేషనల్ హైవే 181 ఫాలో అయిపోయేసి డైరెక్ట్ ఊటీకి అయితే రీచ్ అయిపోతాం. అండ్ ఇక్కడ కూడా సేమ్ మనము ప్రీవియస్ ఉన్న హిల్ స్టేషన్స్, కొడైకెనాల్ కానీ మున్నార్ కానీ ఉన్నట్టు మొత్తం హిల్ స్టేషన్స్ లాగా మనకు ఘాట్ రోడ్స్ ఉంటాయి, మొత్తం కొండల్లో పోవాలి మనము. ఇక్కడైతే మనకైతే నేను పోయే రూట్లో ఇంకా ఒక చిన్న యాక్సిడెంట్ అయితే జరిగింది. వాడైతే త్రిబుల్ రైడింగ్ పోతా ఉన్నాడు, ముందరుండే కార్ని అయితే గుద్దినాడు. వాడైతే ఇంక పడినాడు. ఇంకా సరే చూసా ఏమైనా అయిందా అనేసి, ఓకే వాళ్ళందరూ లేచి బాగానే ఉండినారు. ఇంకా సరే ఇంకా నేను ముందరికి స్టార్ట్ అయిపోయా. ఓకే ఇంకేమైనా జరిగింటే ఖచ్చితంగా నేను ఆగి ఖచ్చితంగా రెస్పాండ్ అయితే అయ్యిండు. బట్ వాళ్ళైతే లేచేసారు కాబట్టి ఇంకా టైం ఎందుకు వేస్ట్ చేయడం అనేసి నేను స్టార్ట్ అయిపోయినా. అండ్ ఇక్కడ నుండి మనకు ఈజీగా ఒక 3 అవర్స్ అయితే పడుతుంది రీచ్ అవ్వడానికి ఊటీకి. ఇది మన గూగుల్ కూడా ఒక 2 అవర్స్ 40 మినిట్స్ అయితే చూపిస్తుంది. నేను ప్రతిసారి ఏమైనా గూగుల్ టైంని బీట్ చేద్దాం అనుకుంటా ఈ హిల్ స్టేషన్స్ వచ్చినప్పుడు. బట్ మనం అస్సలు హిల్ స్టేషన్స్లో మాత్రం అస్సలు బీట్ చేయలేం గూగుల్ టైంని. గూగుల్ ఎంత చూపిస్తే అంతే పెడుతుంది హిల్ స్టేషన్స్లో అయితే. బట్ ఇంకా వేరేవి ఇప్పుడు మనం హైవేస్ అవి తీసుకున్నప్పుడు, నార్మల్ రోడ్స్ ఉన్నప్పుడు అయితే ఈజీగా బీట్ చేయొచ్చు గూగుల్ టైంని అయితే. బట్ ఇక్కడ మాత్రం కష్టం అది. అండ్ పోయే రూట్లో ఇప్పుడు మనకు ఇంకా ఘాట్ రోడ్ వస్తుంది హిల్ స్టేషన్ అన్నప్పుడు మనకు మొత్తము ఒక 1 నుంచి 2 కిలోమీటర్స్ వరకు రోడ్ అయితే బాగాలేదు. బట్ దాని తర్వాత నుంచి రోడ్ అయితే బాగానే ఉంది, కొంచెం స్పేషియస్గా ఉంది. కొంచెం ఎట్లా చెప్పాలంటే, మీకు కొడైకెనాల్ రూట్ కన్నా ఈ రూట్ చాలా బెటర్. కొడైకెనాల్ మీకు చిన్న రోడ్ వస్తుంది, ఐ మీన్ 1 వే లాగా, సింపుల్ చెప్పాలంటే ఒక 1 వే ఉంటుంది అంతే. బట్ ఇక్కడైతే రోడ్ అయితే బాగుంది. మేము ప్లాన్ చేసింది ఏంటంటే ఈ ట్రిప్కి ఒక 15 డేస్ ప్లాన్ చేశాను నేను, ఎందుకంటే మంచిగా ఎక్స్ప్లోర్ చేద్దామనేసి. బట్ కానీ నా ఫ్రెండ్కి కొంచెం లీవ్స్ కొంచెం కాకుండా మళ్ళీ వాడిని రమ్మనేసి ఆఫీస్కి మేము ఒక వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకొని 2 షిఫ్ట్స్ అట్లా, కానీ కుదరలేదు. మాకైతే కష్టంగానే ఉంది ట్రిప్ హోల్ అయితే. ఈ 10 డేస్లో ఎక్స్ప్లోర్ చేద్దామంటే ఐ మీన్ ఫుల్ఫిల్గా ఎక్స్ప్లోర్ చేసింది అయితే మున్నార్ ఒక్కటే. బట్ కానీ అన్ని ప్లేసెస్ చూసాము. అండ్ రామేశ్వరం కూడా ఎక్స్ప్లోర్ చేసాము. నాకు నచ్చిన ప్లేస్ అయితే ఎందుకు ఇంకొక 2 డేస్ ఎక్స్ప్లోర్ చేసింటే బాగుండు అనిపించింది మాత్రం కొడైకెనాల్ ఒక్కటే. నేను చాలా అసలు ఎక్స్ప్లోర్ అనేది చేయలేదు అక్కడ, అదొక్కటే మిస్ అయింది నాకు. అండ్ ఈ రూట్లో మనకి ఇట్లా ఈ విధంగా ఉండే స్టీల్ బ్రిడ్జెస్ ఒక 2 వస్తాయి. ఈ స్టీల్ బ్రిడ్జెస్ మనకు కొత్తగా అనిపిస్తుంది. స్టీల్ బ్రిడ్జ్ మీద పోతా ఉంటే అవతల వ్యూ కానీ ఇట్లా కానీ. ఇంకా స్టార్ట్ అయిపోయేసి ఒక 1.5 అవర్ అయింది. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాము, వాటర్ బ్రేక్ తీసుకుని దాని తర్వాత ఇంకా రీచ్ అయిపోదాంలే అనేసి ఇక్కడ ఒక చిన్న వాటర్ బ్రేక్ అయితే తీసుకున్నాము ఆగేసి. అండ్ ఇక్కడ నుంచి ఇంకా మనకు ఇంకొక 1.5 అవర్ అయితే ఉంటుంది ఈజీగా. మీరు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మాత్రం బైక్ డ్రైవింగ్ ఖచ్చితంగా హైడ్రేట్ అయితే అవుతూ ఉండండి కంటిన్యూస్గా. ఎందుకంటే మీరు డ్రైవింగ్ చేసేటప్పుడు మీరే మెయిన్ అవుతారు. హైడ్రేట్ చేయకపోతే మీరు ట్రిప్ అనేది మీకు ఖచ్చితంగా
ఎక్కడో చోట దెబ్బ అయితే పడుతుంది, అందుకే హైడ్రేట్ అయితే ఉండాలా. నేనైతే రెగ్యులర్గా ఒక 3 to 4 లీటర్స్ అయితే వాటర్ అయితే తాగుతాను నేను, ఎందుకంటే హైడ్రేషన్ ఇంపార్టెంట్ మనం ట్రిప్లో ఉన్నప్పుడు. ఒక్కరవ దెబ్బ పడిందంటే అయిపోయి దెబ్బ అవుతుంది అంతే, ఇంకా దాని మించి ఇంకేం కాదు. ఇక్కడ నుంచి మొత్తం రూట్ అయితే కొన్ని చోట్ల కన్స్ట్రక్షన్ ఉండింది, బట్ బాగానే ఉండింది. మరీ అంత మీకు మొత్తం ఫుల్ కన్స్ట్రక్షన్ అయితే లేదు, బాగానే ఉండింది. అండ్ మనకు చాలా క్లోజ్లో ఉంటాయి ఇక్కడ హిల్స్ అయితే చూడ్డానికి కానీ. ఇప్పుడు మనకు వీడియోలో కనపడుతుంది, బట్ మనకు కళ్ళకైతే ఇంకా దగ్గర ఉన్నట్టు కనపడతాయి హిల్స్ అయితే. ఆ హిల్స్ కానీ చాలా బాగా అనిపించింది నాకు మొత్తము. అండ్ ట్రాఫిక్ కూడా తక్కువ ఉండడం వల్ల నాకు హ్యాపీ అనిపించింది, ఓకే వీ కెన్ ఎక్స్ప్లోర్ అనేసి. బట్ పోయే రూట్లో ఇంకోటి గుర్తుపెట్టుకోండి, మీరు ఎక్కడైనా తమిళనాడు కానీ కేరళ కానీ ఎక్కడైనా ఎక్స్ప్లోర్ చేసేటప్పుడు ఇద్దరు పోయేటప్పుడు ఎప్పుడు డ్రైవింగ్ చేసే వాళ్ళు ఇద్దరు వెనక పిలియన్ ఇద్దరు హెల్మెట్ అయితే పెట్టుకోండి. ఇట్లా ఇప్పుడు హిల్ వచ్చినప్పుడు మనము ఆ నేచర్ని ఎంజాయ్ చేయాలనేసి తీసేస్తాం కదా, బట్ గుర్తుపెట్టుకోండి ఎక్కడంటే అక్కడ పడతారు పోలీసు వాళ్ళు. ఇక్కడ నేను పోయిన ట్రిప్లో అయితే నాకు ఇంకా పోలీసు వాళ్ళు పడుతున్నారు అక్కడ ఒకసారి చూసినాను నేను చాలా చోట్ల. ఈ ఊటీ దగ్గర అయితే కింద నుంచి వచ్చేటప్పుడు వరకు చాలామంది పోలీసులు అయితే ఉన్నారు, ఎందుకు నాకు తెలియదు, బట్ ఉన్నారు మొత్తము. అండ్ అదే చెప్తున్నా మీకైతే టిప్ అయితే, ఖచ్చితంగా మీరైతే ఇట్లా వేరే ప్లేసెస్కి వచ్చినప్పుడు మాత్రం పిలియన్ అండ్ డ్రైవర్ ఇద్దరు అయితే హెల్మెట్స్ అయితే పెట్టుకోండి కంటిన్యూస్గా. మీరు ఎప్పుడైనా స్కిప్ చేసినారంటే మీకు 1000 రూపాయలు బొక్క పెడుతుంది, అంతే, ఇంకేం లేదు. ఇక్కడ దగ్గర నేనైతే ఒక 2200 కిలోమీటర్స్ ఈ బైక్లో డ్రైవ్ చేసినప్పుడు ఇట్లా కౌర్స్ వచ్చినప్పుడు ఎట్లా అనిపిస్తుంది అంటే, ఫుల్ లీన్ చేయాల బైక్ అనిపిస్తుంది. కానీ ఎందుకు రానైనా ఊరికే మళ్ళీ ఏమైనా స్కిడ్ అయితే మళ్ళీ మొత్తం ఖరాబ్ అవుతుంది అనేసి ఇంకా అట్లే ఉంటా. నేను ఊరికి లైట్ లీన్ చేస్తా అంటే బైక్ చాలా బాగుంది మొత్తం. ఇక్కడ మనకు ఎట్లా చెప్పాలంటే, మీకు హిల్ స్టేషన్స్ ఎక్కడ పోయినా బైక్ లీనింగ్ అనేది చాలా బాగా చేసుకోవచ్చు మీరు. అంటే మీకు కర్వ్స్ వస్తాయి, బైకర్స్కి అయితే తెలుస్తుంది లీనింగ్ ఎట్లా చేయొచ్చు అనేసి. అది ఎక్కువ లీన్ చేసినా కానీ బైక్ పడుతుంది, అందుకే ఇంకా నేను సరే ఎందుకులే అనేసి చెయ్యను నేను. కర్వ్స్లో చాలా ఎక్కువ ఉంటాయి మీకు, కొడైకెనాల్ కానీ మున్నార్ కానీ అండ్ ఇక్కడ కానీ ఈ ప్లేసెస్ వచ్చినప్పుడు మీకు చాలా ఉంటాయి. ఇక్కడ నేను ఒకసారి ఆగి ఇంకా పిక్స్ తీసుకుందాం అనుకొని సరే కొంచెం ముందుకు పోదాం అనుకున్నా. ఇక్కడ ఇంకా మనకు ఫుల్ అయితే వ్యూ అయితే లేదు. సరే ఇంకా ముందర పోయినప్పుడు అయితే నాకు అక్కడ మొత్తం పోలీసు అయితే ఆపేసినారు మామూలు అందరూ అసలు ఇక్కడ నుంచి అంటే మనకు తమిళనాడు నుంచి వస్తారు, కర్ణాటక నుంచి వస్తారు మేజర్గా ఇక్కడ నుండి అందరినీ ఆపేసినారు మొత్తం. పాములు అయితే పట్టి ఫైన్లు అయితే వేస్తున్నారు అందరికీ. ఖచ్చితంగా ఇద్దరికైతే హెల్మెట్స్ ఉండాలి, ఇంక అందుకే అందరినీ ఆపేసేసి ఫైన్లు అయితే వేస్తున్నారు. నేనైతే ఇద్దరం పెట్టుకొని ఉన్నాం హెల్మెట్స్ కాబట్టి వాళ్ళు వదిలేసినారు. ఇంకా డైరెక్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి ఎంత బాగుందంటే, లెఫ్ట్ సైడ్ మనకు ఎంత క్లోజ్ వస్తుంది అంటే ఆ హిల్ అనేది చాలా క్లోజ్ ఉంటుంది మీకు. కనపడడానికన్నా మీకు కళ్ళకి చాలా క్లోజ్ కనిపిస్తుంది అది. అండ్ చూడడానికి కూడా చాలా బాగుంది అది. ఇంకా ఇక్కడ కూర్చొని కొన్ని పిక్స్ అండ్ వీడియోస్ తీసుకొని మళ్ళీ ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాం. ఎక్స్ప్లోర్ చేయడానికి మనకు ఊటీలో చాలా ప్లేసెస్ ఉన్నాయి. ఇంకా మేమైతే అసలు ఎక్స్ప్లోర్ అనేది చాలా తక్కువ. అంటే ఈరోజు ఒక్కటే మేము ఎక్స్ప్లోర్కి పెట్టుకున్నాం, అండ్ రేపు అనే రోజు అండ్ Day 11లో మేము డైరెక్ట్ మైసూర్కి అయితే స్టార్ట్ అయిపోవాలనేసి. అండ్ దీనికోసం మేమేమనుకున్నామంటే ఏమైనా ప్లేసెస్ ఉన్నాయంటే నాకు అన్ని దూరంలో ఉన్నాయి, ఒక 20-30 కిలోమీటర్స్లో. అది కాకుండా పోయేది ఎంత అంటే ఆ చల్లదనానికి మళ్ళీ వర్షం పడింది నేను పోయే రూట్లో. మొత్తము మేము దగ్గర 1కి రీచ్ అయ్యేసి కొంచెం ఫుడ్ తీసుకొని దాని తర్వాత మధ్యాహ్నం అయితే స్టార్ట్ అయిపోయాము ఒక 3 కలా. అప్పటి నుంచి స్టార్ట్ అయిపోయింది మొత్తము వర్షం అయితే. ఆ వర్షం పడతా ఉంటే ఆ చలికి ఎట్లుందంటే అసలు చాలా చల్లగా ఉంది ఊటీ అయితే. మొత్తం కొడైకెనాల్ కన్నా మున్నార్ కన్నా చాలా చల్లగా ఉంటుంది ఊటీ మీకు. అసలు నేను నార్మల్గా నేను ఆఫ్ షర్ట్ వేసుకొని తిరుగుతాను నేను కొడైకెనాల్లో కానీ ఇక్కడ మున్నార్లో కానీ. బట్ ఇక్కడ వచ్చే లోపలికి నాకు ఆ చలికి అస్సలు తట్టుకోలేకపోయినా నేను మొత్తము. అస్సలు ఆ రూమ్లో ఫుల్ బెడ్షీట్ కప్పుకున్నా, ఆ చలి అసలు వణుకుతున్నా నేను ఎట్లే. ఇంక అందుకనేసి బయటికి పోయి మొత్తము స్వెటర్స్ కానీ హ్యాండ్ది ఆ గ్లౌస్ కానీ కొనుక్కున్నా నేను. అంత చల్లగా ఉన్నింది ఊటీ అయితే. మొత్తం వ్యూస్ చాలా బాగుంటాయి. మొత్తం మనం ఇక్కడ కూనూరు లేక్ వస్తుంది కానీ కూనూరు విలేజ్ ఉంటాయి, కొన్ని చాలా ప్లేసెస్ ఉంటాయి. బట్ మీరు ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటే మాత్రం మంచిగా టైం తీసుకొని ఒక 3 days కానీ అట్లా చేసుకుని 2 days రాండి. బట్ మేము ఇంకా మొత్తం ట్రిప్ వేసాం కాబట్టి సౌత్ ఇండియా కవర్ చేయాలనేసి కొంచెం అన్ని లైట్గానే కవర్ చేసాం. అండ్ ఇక్కడ వచ్చే రూట్లో నాకు ఒకటి లెఫ్ట్ సైడ్ ఒకటి కళ్ళకి అట్రాక్షన్ లాగా కనిపించింది మొత్తం ప్లేసెస్. కొండపైన మీకు ఇల్లులు వచ్చేసేసి ఒక
ఒక శివలింగం అయితే ఉంది. చూడ్డానికి చాలా బాగా అనిపించింది నాకైతే. ఇంకా అక్కడ ఆగి కొన్ని వీడియోస్ అండ్ పిక్స్ అయితే తీసుకున్నా ఆ ప్లేస్కి అయితే. చాలా బాగా అనిపించింది నాకు ఆ ప్లేస్. రీచ్ అయిపోయే లోపలికి మధ్యాహ్నం 1 అయింది. ఇంకా బయటకు వచ్చేసేసి అక్కడ మనకు ఒకటి హైదరాబాద్ హోటల్ ఉండే, ఆ హోటల్లో పోయేసి తీసుకున్న వెజ్ బిర్యానీ. ఆ వెజ్ బిర్యానీ తీసుకుంటే వాడు చండాలంగానే ఇచ్చినాడు. ఇంకా ఏం చేద్దాం, ఏదో ఒకటి ఫుడ్ తినాలని తినేసేసి. ఫుడ్ అయితే మనకు మొత్తం ఓవరాల్ ట్రిప్లో కానీ ఎక్కడ కానీ చండాలంగానే ఉంటుంది. మన ఆంధ్ర ఫుడ్ లాగైతే ఎక్కడ ఉండదు మనకు, ఆంధ్ర హైదరాబాద్లో దొరికే ఫుడ్ లాగా. అండ్ ఇక్కడైతే ఇంకా రీచ్ అవుతున్నాం అనే లోపలికి అందరూ పోలీసులే, చాలా వరకు పోలీసులే ఉన్నారు మొత్తము. ఎందుకో తెలియదు, మేబీ ట్రాఫిక్ కోసమో లేకపోతే దేనికో నాకైతే తెలియదు. అండ్ ఇక్కడ మనకు చాలా వరకు కర్ణాటక బండ్లు కనపడతాయి ఊటీలో. ఆ ట్రాఫిక్ దాటుకొని ఇంకా 1 కిలోమీటర్ ఉందనే లోపలికి మాకు దగ్గర 15 మినిట్స్ పట్టింది. ఇక్కడ పోయేసి రూమ్ తీసుకున్నాం. ఇక్కడ చాలా తక్కువకు దొరికింది అండ్ చాలా బాగుండే రూమ్ ఇది. మీకైతే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తా లింక్ కూడా. చాలా బాగుంది రూమ్ ఇది. అండ్ ఇక్కడ రూమ్కి రీచ్ అయిపోయేసి చూసారు కదా, ఈ వెదర్ కూడా మనకు ఎండగుండింది. సరే ఏముందనేసి నేను మధ్యాహ్నం 3 కల్లా బొటానికల్ గార్డెన్కి మొత్తం ఆఫ్ షర్ట్ వేసుకొని స్టార్ట్ అయిపోయినా. బట్ రిటర్న్ వచ్చేటప్పటికి వర్షం పడిపోయింది. దానికి దెబ్బేసింది మొత్తం. చలి అయితే నాకు చాలా చలిగా ఉంటుంది. మీరైతే ఊటీకి వచ్చే మాత్రం స్వెటర్స్ అయితే పెట్టుకోండి పెద్ద పెద్దవే. చాలా చల్లగా ఉంటుంది ఊటీ మీకు. అండ్ ఇక్కడ రీచ్ అయిపోయి హోటల్కి ఇంకా పెట్టేసి రెస్ట్ తీసుకున్నాం. ఇది మన డే 10 ఆఫ్ సౌత్ ఇండియా ట్రిప్. అండ్ డే 11 మైసూర్ ట్రిప్లో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.